గంధమరాములు గారు, అదేవిధంగా రాజు నేత గారు, బీజేపీ సీనియర్ నాయకులు ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరిని అడుగుదాం, మరి హైడ్రా నిజంగానే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గవర్నమెంట్ అని అనుకోవచ్చా, లేకపోతే కక్షపూరిత రాజకీయాల ద్వారా చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే అక్రమార్కులు గుండెల్లో ఇదొక సింహస్వప్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని మీద మరి వీళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బచ్చు శ్రీనివాస్ గారు, హైడ్రా ఫస్ట్ నుంచి కూడా మీరు దీన్ని కొంచెం విమర్శిస్తూ వచ్చారు. అంటే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు విమర్శిస్తూ వచ్చారు. ఎందుకంటే దీంట్లో కొన్ని అక్రమ కట్టడాలు మీ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఉన్నాయి కాబట్టి దీని మీద కొంచెం విమర్శ చేశారు. అలాగే నిజంగా చిత్తశుద్ధితోటో లేకపోతే ఒక మంచి ప్రజాపాలన అందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తే మాత్రానికి మాయగుడు ఉంటే అలాంటి అక్రమ కట్టడంటూ కూల్చేయని కూడా కొంతమంది చెప్పకనే చెబుతున్నారు. నిజంగానే దానికి హైడ్రా కట్టుబడి ఉన్నారా మీరు కానీ మీ నాయకులు కానీ? మొట్టమొదట యోయో వీక్షకులకు మీకు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. యా, రేవంత్ రెడ్డి గారికి 2 సమస్యలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి, అంతర్గతంగా వాళ్ళ పార్టీలో ఆయన ప్లస్ 3 గ్రూపులు, ఆయన ప్లస్ 3 గ్రూపులు, ఓహో, అంటే మొత్తం 4 గ్రూపులు. ఇది కాక బీఆర్ఎస్ పార్టీ పక్కలో బల్లెన్లాగా ఎప్పుడు ఆయనే ఒప్పుకున్నారు. బాబా బామ్మర్దులు నన్ను మెసలు ఇస్తలేరు, ప్రతి దాంట్లో అసలు నన్ను పనే చేసుకొని ఇస్తలేరు, బిల్లా రంగాలు అయిపోయినరు అని ప్రత్యక్షంగా ఆయన్నే మాట్లాడినటువంటి మాటలు. అంటే వారిపైన ఈ విధమైనటువంటి ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ఆయనకి ఎవరో మంచి సలహా ఇచ్చిండ్రు. కాకపోతే అది ఆ సలహా ఏమైపోయిందంటే, అసలు పర్లేదులే, ఈ ఒత్తిళ్ల నుంచి నేను తట్టుకోవడానికి అధిగమించడానికి ఉపయోగపడుతుంది అనుకుని సింహాన్ని ఎక్కిండు. ఇప్పుడు అది స్వారీ చేయక తప్పదన్నమాట. నిజంగా వాస్తవానికి హైడ్రా వల్లనే మనము కూల్చివేతలు చేయగలుగుతామా? హైడ్రా లేకముందు ఈ పరిస్థితి లేదా? ప్రభుత్వంలో చట్టం లేదా అంటే ఉంది. హైడ్రా కంటే ముందు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎఫ్టీఎల్లో కానీ అక్రమ నిర్మాణాలు కానీ లేకపోతే అక్రమ కట్టడాలు చేసినప్పుడు కానీ, అంటే పర్మిషన్స్ లేకుండా ఏ విధమైనటువంటి అనుమతులు చేసినవి ముందస్తు సమాచారం ఇచ్చి కూల్చేటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఉన్నాయి. ఓకే. కాకపోతే ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా అంత సాహసానికి ఒడిగట్టిన సందర్భాలు ఉండవు. ఓకే. సరే, అడపాదడప అక్కడిక్కడ కొంత చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. ఛత్తీస్గఢ్ బహుశా యూపీ నుంచి విడిపోయిన ఒక రాష్ట్రం ఉంది. అక్కడ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, వాస్తవానికి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. రోడ్ల మధ్యలో అది మందిరమా మసీదా ఏదైనా కానీ రోడ్ వైడనింగ్ జరుగుతుంది, ఏదైనా తీసేస్తాం. మత పెద్దలతో మాట్లాడినరు. ఆ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అసలు ఏ ప్రధానమంత్రి గారు చెప్తారా, లేకపోతే మత పెద్దలు చెప్తారా, లేకపోతే గొడవ చేస్తారా, ఎవరు వచ్చినా కూడా ఆ రాష్ట్రంలో ప్రజల మెప్పు పొందే విధంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న దేన్ని వదిలిపెట్టకుండా ఆ రోడ్ల విస్తరణ జరిగింది. బ్రహ్మాండంగా ఆ ముఖ్యమంత్రి మంచి పేరు వచ్చింది, ప్రజల నుంచి స్పందన వచ్చింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇది అంటే ఆయన నిజంగా ఈ హైడ్రా ఏర్పాటు చేయాలా, దానికి ఒక నిజాయితీ పరుడైనటువంటి రంగనాథ్ గారు లాంటి వ్యక్తిని కమిషనర్గా ఏర్పాటు చేయాలా, చేసి అంటే బెదిరింపు రాజకీయాలు చేయాలా, కక్ష సాధింపు రాజకీయాలు చేయాలని ముందొక ప్రణాళిక వేసుకున్నారు ఆయన. అసలు ఆ ఉద్దేశంతోనే అది మొదలైంది. కానీ తర్వాత ఏమైపోయిందంటే, అదేదో బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను బెదిరిస్తా, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను బెదిరిస్తా, అట్లాంటి ప్రయత్నాలు చేసింది. ముందస్తుగా వాళ్ళు మొట్టమొదటి విడతగా కూలగొట్టినటువంటి సందర్భంలో పల్లన్ రాజు గారివి, కొంతమంది ఎంఐఎం నాయకులు వాళ్ళ కొంత చేసినప్పుడు ఇంకా 3-4 రోజులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ చుట్టూరా రాజకీయం తిప్పిండ్రు, జన్వాడ గురించి మాట్లాడిండ్రు. అప్పుడు కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఇది నా మిత్రుడు ప్రదీప్ రెడ్డి పేరు మీద ఉంది, లీజుకు తీసుకున్నా నేను, నిజంగా చట్ట ప్రకారం ఇది గనక ఎఫ్టీఎల్లో ఉంటే ఇదే కాదు, ఏ విధమైనటువంటిది మా పార్టీకి చెందిన ఏది ఉన్నా కూడా కులగొడితే మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం, సహకరిస్తామని. నిజంగా అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ప్రజల మద్దతును పొందే స్థాయికి వెళ్ళిపోయింది. కాకపోతే దీంట్లో ముఖ్యమంత్రి గారు విధి విధానాలు, నిర్ణయాలు చేసుకునేటప్పుడు కొంత ఆలోచన చేయకుండా ముందుకు వెళ్ళినటువంటి, ప్రజలను బెదిరించేటువంటి క్రమం, అయితే ఎంత పెద్దోళ్ళైనా కులగొట్టేస్తా నేను అని ఎన్కన్వెన్షన్ను కులగొట్టినటువంటి తీరు అయితే ఇది కొంతవరకు సమంజసమే. కాకపోతే పేదవాళ్ళు కొంత అక్కడక్కడ నిర్మాణాలు చేసుకున్నారు, రూము రేకులు వేసుకోవడం, అట్లా ఎక్కడ జాగ దొరికితే అక్కడ వేసేసుకుంటారు. మనం చూస్తూనే ఉన్నాం. అసలు 1950 నుంచి ఇయ్యాలటి వరకు
లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి అని పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలను ఎందుకు చూస్తున్నాం మనం? ఆవిడ ముందు రేకులు వేసుకొని తర్వాత డాబా కట్టుకొని తర్వాత ఇట్లా ఈ 50 సంవత్సరాలల్లా 70 సంవత్సరాలల్లా అభివృద్ధి వాడు ఎట్లా అభివృద్ధి అయితే అట్లా అభివృద్ధి జరిగిందే. ఈ తెలంగాణ ఈ హైడ్రా ఏదైతే పరిమితి విధించుకుందో ఈరోజు 296 కిలోమీటర్లల్లో 9500 చెరువులు ఉండే, 750 గొలుసుకట్టు చెరువులు ఉండే. 1975-80 నాటికి అది 3500కి చేరింది. 2020 నాటికి అది 34% చేరింది. అంటే రోజు రోజుకి లేదా పలుకుబడి ఉన్న నాయకుల లేకపోతే ఇండస్ట్రియలిస్టుల అవసరానికి కొంత జాగ దొరికితే చాలు అనేటువంటి పేదవాళ్ళ ఎవరో ఒకరు ఏదో విధంగా ఇవన్నీ జరిగినటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఖమ్మం పోయి పువ్వాడ అజయ్ కుమార్ గారు అక్రమ కట్టడాల వల్లనే ఖమ్మం నిండిపోయింది, లేదా హైదరాబాద్కి వచ్చి బీఆర్ఎస్ వల్ల నిజమా అబద్ధమా మీరే తెలుసాలి. యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. వరద రాజకీయాలు బురద రాజకీయాలు ఏందండి? పోయింది ఎందుకు మీరు? అక్కడ ప్రజలు ఒక్కొక్కడు ఇల్లు కోల్పోయిండు, ముంగిలు కోల్పోయింది, టీవీ పోయింది, బియ్యం పోయినాయి, పప్పు పోయింది, ఉప్పు పోయింది, అన్నం లేదు, నీళ్లు లేవు, ఛాయ్ లేదు. వాటిని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో అధికారులను సమాయత్తపరచాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాజకీయాలు ఎందుకు? ఈ రాజకీయాలు చేయకుండా ఉంటే మంచిది. దానికి ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వెళ్ళింది. కొంత వెళ్ళినప్పుడు ప్రభుత్వం పైన డెఫినెట్ గా ప్రతిపక్షం స్పందిస్తుంది. మీరు భౌతిక దాడులకు దిగుతారండి, రాళ్ళు లేపిస్తారా? అందులో ఒక వ్యక్తి ఒక కార్యకర్తకి కాలు కూడా విరిగిపోయింది. అంటే అంటే గెలిచినము అయిపోయింది. మంచి చేసే ప్రయత్నం చేయండి, ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయండి. ఈరోజు హైదరాబాద్ నుంచి విస్తరించి దాన్ని జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తా అంటున్నారు, రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తా అంటున్నారు. బ్రహ్మాండమే, అద్భుతం. ఈ ప్రక్రియ జరగాలి. నిజంగా ఇంతే వేగంగా ఎప్పుడు ఉండాలి. పెద్దోళ్ళదైతే కూలగొట్టం కానీ పేదోళ్ళది కూలగొడతామని చెప్పి పేదవాళ్ళని నిరాశ్రయులు చేయడం కాకుండా వాళ్ళకు ఆశ్రయం కల్పించే విధంగా, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించే విధంగా హైడ్రా పనిచేయాలి. రంగనాథ్ గారు కూడా నేను అనేక ఇంటర్వ్యూలలో విన్నా, నేను ఆలోచిస్తాం అట్లాంటి మాటలు ఏదో మాట్లాడుతున్నారు. ఆలోచించకుండా కూల్చిన మీరు కొంతమంది దగ్గరకు వచ్చేసరికి ఆలోచిస్తాం అంటున్నారు. అట్లా కాదు, అందరి పట్ల నిష్పక్షపాతంగా పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించాలి ప్రభుత్వం. హైడ్రా సంపూర్ణంగా తమ విధులను నిర్వహించాలి. ఇంకా ప్రజలకు అనుగుణంగా విధి విధానాలు నిర్ణయించుకోవాలి. నిరాశ్రయులైన వ్యక్తులకు ఆశ్రయం కల్పించాలి. ముందస్తు సమాచారం ఇచ్చి కూల్చేటువంటి ప్రయత్నం చేయాలి అక్రమ కట్టడాలు. రైట్ గంధర్వరావు గారు, సో విన్నారు బచ్చు శ్రీనివాస్ గారు చెప్పింది. నిజంగానే మరి అక్రమ కట్టడాలు అని తెలిసిన తర్వాత ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఎన్కన్వెన్షన్ లాంటి వాటిని కూల్ చేయడం జరిగింది. తర్వాత దాని మీద ఒక విమర్శ రాగానే తర్వాత ఎవరైతే ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీకి అప్పుడు 6 నెలలు టైం ఇచ్చారు. సరే, దాని